ఆదాము అవ్వల్ని సృష్టించినప్పుడు ఏదేను తోటలో పెట్టాడు. ఏదేను తోట వారికి కావాల్సింది అన్నీ కూడా ఇచ్చే ప్రదేశం. అందుకనే ఆదాము అవ్వలని ఆఖరిలో సృష్టించాడు. వీళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా ముందరే తయారు చేసి ఆ స్థలంలో ఉన్న తర్వాత ఆదాము అవ్వని అక్కడికి పంపించాడు. ఇప్పుడు ఆదాము అవ్వకి ఏమన్నా కావాలంటే ఎక్కడుంది? ఏదేను తోటలోనే ఉంది. ఇప్పుడు మీరు పరలోకానికి ప్రార్థన చేయాల్సిన అవసరము లేకుండా అన్నీ పెట్టాడు. అయినా పరలోకము నుంచి ఆయన దిగి ప్రతి సాయంత్రము ఆదాము అవ్వలను కలుసుకోవడానికి వస్తాడంట. ఆదికాండం 3:8 చల్లని పూట వారితో సంచరిస్తాడంట. వారేదో అడిగారని దానికోసం రాలేదు, వారి అక్కర్లన్నీ కూడా తీర్చాడు. అక్కర్లన్నీ కూడా తీర్చిన తర్వాత దేవుడు ఎందుకు వస్తున్నాడా ఏదైనా తోటకి? సహవాసము చేయడానికి. He did not create man for religion, he created men for relationship. అందుకే యేసుక్రీస్తు కూడా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఏ సంబంధం అయితే ఆదాము కోల్పోయాడో, ఏ స్నేహం అయితే నేను మనుషులతో కలిగి ఉండాలో ఆ స్నేహము ఆయన కోల్పోయాడు. ఆ స్నేహాన్ని మళ్ళీ తిరిగి కట్టడానికి యేసుక్రీస్తు వచ్చాడంట. అందుకనే వాక్యములో మీరు దాసులు కాదు కానీ ఇక నుంచి నా స్నేహితులు, అంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాతో కలిసి సహవాసము చేయడానికి ఆయన ద్వారము తిరిగి తెరిచాడంట. దేవాది దేవుడు అన్ని వేల కోట్ల దేవదూతలున్నా మనతో సంబంధము కలిగి ఉండడానికి ఆయన ఆశపడుతున్నాడంట. కానీ మతపరమైన ఆలోచనలో మనం ఉన్నన్ని రోజులు ఆలోచన ఎలాగ మారిపోయిందంటే దేవుడు చాలా దూరంగా ఉన్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, నాతో ఉండడం ఆయనకి ఇష్టం లేదు, నా ప్రార్థనకు జవాబు ఆయన ఇవ్వట్లేదు. ఎందుకు ప్రభువా ఇలాంటి కష్టాలు ఇస్తున్నావు? ఎందుకు ప్రభువా నన్ను మాత్రం వదిలేస్తున్నావు? ఎందుకు వస్తున్నాయి ఇలాంటి మాటలంటే దేవుడు మీతో స్నేహము కలిగి ఉంటున్నాడన్న ప్రత్యక్ష జ్ఞానము మనకు లేదు.